గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కంటెంట్ ఐడియాస్ హెచ్ఏఎఫ్ఏ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న గొప్ప విషయాలు ఏమిటంటే బ్రెయిన్ డే అండి. అలాగే యూఎస్ఏలో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఒక డేని జరుపుకుంటామండి. ఆ రెండు కలిపి టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచే డే ఈరోజు అండి యూఎస్ఏలో జరుపుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎవరికైనా సోషల్ మీడియాలో ఇలాంటి డేస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఉయ్యాలలు ఊగుతారు. ఉయ్యాలలు ఊగితే మన చిన్నప్పుడు మన తల్లి జోలపాట పడేది. అంటే మన బ్రెయిన్ నేర్వ్స్ ప్రశాంతంగా మారి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. మనం ప్రశాంతంగా ఉంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. మన స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? అలాగే మెదడులో మనం పెద్ద మెదడు అంటాం, మరియు ఎనుక ఉండేదాన్ని మనం చిన్న మెదడు అంటాం. అవునా? మరి అవి చేసే పనులు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? పెద్ద మెదడు అండి ఇదండి మన ఆలోచనలను మరియు మన భావోద్వేగాలు అన్నిటిని నియంత్రించే భాగం ఇదండి. ఇది వెనుక ఇది బ్రెయిన్ ఖండం అంటాం, స్టెమ్ ఖండం, స్టెమ్ నేర్వ్ అంటాం దీన్ని. ఇది మన చిన్న మెదడు అని కూడా అంటున్నాం. అంటే బ్రెయిన్లో ఇవి రెండు ముఖ్యమైన భాగాలండి. ఈ రెండు ముఖ్యమైన భాగాలను మనం చేస్తాం. మరి ఇది ఏం చేస్తుంది భయ అంటే మన ఊపిరితిత్తులు మరియు గుండె వీటికి సరఫరాయే వాటిని అది నియంత్రిస్తుంది. మన పొట్ట పేగులు అంటే మన స్టమక్ని కూడా ఒక మెదడు అంటామండి. అంటే మనకు ఆకలి అవుతుంది. ఎగ్జాంపుల్, మనం టెన్షన్ పెట్టుకున్నప్పుడు పొట్టలు దింపుతుంది. ఎప్పుడైనా ఆలోచించారు ఫ్రెండ్స్? ఎప్పుడైనా అదే నేను తినద్దు అని అనిపించినప్పుడు ఆకలి కాదు. అందుకే దీన్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం. ఓకేనా? మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మన బ్రెయిన్ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి. బ్రెయిన్ ఏం చేయాలో అది చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం మిత్రమా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి సంబంధించిన ఫుడ్ నువ్వు తినాలి. బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే అవిసె గింజలు తినాలి, చియా సీడ్స్ తినాలి, తర్వాత మంచి ఫ్రూట్స్ తినాలి, మంచి బెర్రీస్ తినాలి. అరే నువ్వు తింటలు మిత్రమా, కనీసం ఒక జామకాయ కూడా తింటలు, ఒక సేపు తింటలు. ఒక సేపు తింటే రోజుకి ఒక సేపు తింటే డాక్టర్ అవసరం లేదు అన్న రోజు నుంచి 2 కిలోల సేపులు తిన్నా, 2 కిలోల ఫ్రూట్స్ తిన్నా నువ్వు హెల్తీగా ఉంటలేవు అన్న పొజిషన్కి వచ్చావు. ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఆలోచించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ యొక్క గట్ బ్రెయిన్ బాగుంటే నీ యొక్క ఈ బ్రెయిన్ కూడా బాగుంటుంది. అంతే కదా మిత్రమా? నీకు నాలుకకు రుచి అనిపించిన దాన్ని నువ్వు తినవు. అంటే నాలుక రుచి ముఖ్యం కాదు మిత్రమా, నీ యొక్క కడుపుకున్న పోషకాలు ముఖ్యం. నీ కడుపుకు పోషకాలు అందుతనే నీ యొక్క బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. మన శరీరంలో ప్రతి అవయానికి సంబంధం ఉంటుంది మిత్రమా. ఓకేనా? మనం ఇంకా విషయాలు పూర్తిగా మనం మాట్లాడుకుందాం. బ్యాక్ ఉండేది బ్రెయిన్ స్టెమ్ మిత్రమా. మనం పడుకున్నాక కూడా గుండె కొట్టుకుంటుంది, ఊపిరి ఆడుతుంది అంటే అది ఎక్కడ అంటే మన గుండె కరెక్ట్గా పనిచేయాలన్నా, మన ఊపిరి కరెక్ట్గా మనం పీల్చుకోవాలన్నా దీన్నే ముఖ్య పాత్ర మిత్రమా. నీ ఎన్నిక దీన్నే బ్రెయిన్ స్టెమ్ అంటాం, బ్రెయిన్ నేర్వ్. ఇది వెన్నుపూసకు అటాచ్ అయి ఉంటుంది మిత్రమా. మరి ఇది ఆరోగ్యంగా ఉండాలి, మరియు ఇది ఆరోగ్యంగా ఉండాలి, మరియు నీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలి, అలాగే నీ గుండె ఆరోగ్యంగా ఉండాలి. గుండెని కూడా మనం బ్రెయిన్ అంటూ ఉంటాం. అందులో కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అది రక్తాన్ని పంపు చెయ్యడంతో పాటు నీ యొక్క నియంత్రణ అంటే నీ యొక్క ఆలోచనల పైన కూడా అది ఆధారపడి ఉంటుంది మిత్రమా. నువ్వు స్ట్రెస్ తీసుకుంటే దాని పైన ఎఫెక్ట్ పడుతుంది అని అంటారు. అట్టుగానే అంటారా మిత్రమా? అంటే నీ ఆలోచనలకు నీ యొక్క శరీర అవయవాలకు సంబంధం ఉంది. స్ట్రెస్ తీసుకోకు, ఇంకొక గొడవ పడకు. ఎందుకు గొడవ పడు? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, ఆల్ ఈస్ వెల్. ఇలాంటి పదాలను నువ్వు అలవాటు చేసుకో. అలాంటి పదాలను నువ్వు అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే నీ యొక్క ముందుకు వెళ్ళగలుగుతావు. నీ యొక్క ఆలోచనల నుంచి, చెడు ఆలోచనల నుంచి ఒకరి మీద కోపం పెట్టుకున్న బదులు
అరే వాడు ఆ టైంలో ఎందుకు చేసిండు అన్న ఆలోచనలో నువ్వు ముందుకెళ్తుంటావు. ఎవరు మనకు శత్రువు కాదు మిత్రమా, చేసుకుంటే అందరు మిత్రులే అవుతారు. మరి ఎవడైనా శత్రువు ఉన్నాడంటే ఆ యొక్క శత్రువు కూడా మనకు మిత్రుడే. అంటే నీ పాత పగలు కొత్త పగలు నేను అంటలేను. ఒక వ్యక్తి పైన మనం కోపం పెట్టుకోకు అని చెప్తున్నాను. నీ యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాను. నీ యొక్క హెల్త్ని నువ్వు కాపాడుకోమని చెప్తున్నాను. ఈ రోజుల్లో ఇంటికి ఒక 10 మంది ఉంటే 10 మందిలో మినిమము ఇద్దరికి క్యాన్సర్ అన్న న్యూసెస్ మనం చూస్తుంటున్నాం. ఎందుకు అంటే నీ యొక్క ఫుడ్ మామ, ఏది కానీ ఫుడ్ పైన డిపెండ్ అవుతుంది. నువ్వు తినేది, నువ్వు ఆలోచించేది దానిపైననే నీ ఆధారపడుతుంది. నువ్వు నెగటివ్ ఆలోచిస్తే నీ బ్రెయిన్ కూడా నేను హెల్తీగా లేను అని ఆలోచిస్తే నీ బ్రెయిన్ కూడా డల్గా ఉంటుంది. అంటే నువ్వు కూడా డల్గా ఉంటావు మిత్రమా. అదే నాకు ఏం కాలే అని నువ్వు ఆలోచిస్తే నీ యొక్క బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఆ డిసీజ్ నుంచి ఎలాంటి డిసీజ్ ఉన్నా దాని నుంచి బయటపడతావు. డిసీజ్ వచ్చింది నేను మోటివేట్గా లేను అని నువ్వు అనుకోకు. ఎలాంటి డిసీజ్ వచ్చినా గొప్ప గొప్ప వ్యక్తులు సాధించారు. మరి నువ్వు సాధించలేవా? సాధిస్తావు. ఓకేనా? మరి ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఆ ఫుడ్స్ గూగుల్లో మనం సెర్చ్ చేసినా, లేదు అంటే మన టీచర్ కానీ అడిగినా చెప్తుంది. నేను కూడా ఒక సలహా ఇస్తాను మిత్రమా. వేదాస్ ప్రోపల్స్ అని ఒకటి ఉంది మిత్రమా. ఇందులో 83 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో మనం తినాల్సిన ఫుడ్స్ మాత్రమే ఉన్నాయి మిత్రమా. ఆ ఫుడ్స్ కనుక మనం తీసుకుంటే ప్రివెంటివ్గా హెల్తీగా ఉంటాం. మన బ్రెయిన్ అనేది ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏంటిది ముఖ్యంగా అంటే ఆ బ్రహ్మి అనే ఎక్స్ట్రాక్ట్ని మనం తీసుకోవాలి. అదే మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి మనం హెల్తీగా ఉండలేకపోతున్నాం. బ్రహ్మి అనే ఫుడ్ని మనం తీసుకోవాలి. అలాగే ఎస్ట్రోగన్ స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ యొక్క ఇంగ్రీడియంట్ని, ఆ యొక్క ఔషధాన్ని మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి నరాలకు మించిది కాదు. అంటే నరాలతో పాటు మన స్ట్రెస్ని, మన యొక్క ఆలోచనని కూడా దానిపైన ప్రభావం ఉంటుంది మిత్రమా. అలా ఇంకా చాలా ఉన్నాయి. బిల్లుబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇలాంటి హైయెస్ట్ యాంటీ యాక్షన్ ద్వారా మన బ్రెయిన్ అండ్ మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. దానివల్ల ప్రివెంటివ్గా హెల్తీగా ఉండగలుగుతాం. ఓకేనా? అలాగే స్టెమ్ సెల్స్ అని ఉంటాయి మన బ్రెయిన్లో. అవి హెల్తీగా ఉండాలన్నా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఓకే, స్టెమ్ సెల్ థెరపీ అని మనం వింటుంటున్నాం. ఈ మధ్య బ్రెయిన్ సెల్స్ అనేటివి ఒకసారి ఖరాబ్ అయితే మళ్ళీ మంచిగా కావు అన్న పొజిషన్ నుంచి ఖచ్చితంగా మంచిగా అవుతాయి అన్న పొజిషన్కి మనం ఇప్పుడు వచ్చాం. దాన్ని స్టెమ్ సెల్ థెరపీ అంటున్నాం. దాన్ని మనం వేద స్టెమ్గా చెప్పుకుంటున్నాం. అంటే మనలో ఎలా స్టెమ్ సెల్స్ ఉంటాయో మొక్కలలో కూడా స్టెమ్ సెల్స్ ఉంటాయి మిత్రమా. అందులో ముఖ్యమైన చెట్లు ఏమిటి అంటే ఆ యొక్క చెట్ల నుంచి స్టెమ్ సెల్ తీసి వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోడక్ట్ కనుక నువ్వు తీసుకుంటే హెల్తీగా ఉంటావు. అంటే సపోర్ట్ మాత్రమే మిత్రమా, ఇది మెడిసిన్ కాదు. అంటే నీ యొక్క ఫుడ్ ఏంటిది మిత్రమా, నీ యొక్క ఫుడ్ పాత్ర ఏమిటి? ఫుడ్ పాత్ర నువ్వు హెల్తీగా ఉండడానికి చేసేది అంతే. అంటే ఒక సపోర్టివ్ థెరపీ అన్నమాట. ఓకేనా? ఇలాంటి మనం వీడియోస్ ఇంకెన్నెన్నో వాడుకుందాం. ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం. మన కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఏ ఛానల్కి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. వీడియో నచ్చలేదో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ నచ్చితే ఏ టాపిక్ నచ్చిందన్న విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కుదిరితే మిత్రం ఒక షేర్ చేయి. నీ యొక్క షేర్ ద్వారా ఆ వ్యక్తికి చేరితే మన బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్కి సంబంధించిన హెల్త్ టాపిక్ వాళ్ళకి అర్థమవుతుంది. మన బాడీ గురించి వాళ్ళకి అర్థమవుతుంది. మన శరీర నిర్మాణం వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి టాపిక్స్ మనం ఇంకా ఎన్నెన్నో త్వరలో మాట్లాడుకుందాం. అలాగే మోటివేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్లోడ్ చేయడానికి మీరు సాయం చేయాలంటే మినిమం 25 lakhs నా టార్గెట్ అండి. 25 lakhs నేను కనుక రీచ్ కాకుండా నేను జూలై
ఆఫ్టర్ ఆగస్ట్లో ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. మోటివేషన్ టాపిక్ పైన వీడియో చేస్తాను. ఆ మోటివేషన్ టాపిక్లో చాలా గొప్ప విషయాలు, అంటే మోటివేషన్ అంటే నార్మల్ మోటివేషన్ వీడియో చేయాలి మిత్రమా. ఒక వ్యక్తి సక్సెస్ అయితే ఆ వ్యక్తి పడ్డ కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రీ ఫుట్ మ్యాన్ అనే ఒక వీడియో ఉంటుంది, ఒకవేళ చూడకపోతే చూడు మిత్రమా. ఆ ట్రీ ఫుట్ మ్యాన్ వీడియోలో దగ్గర ఆల్మోస్ట్ ఇలాంటి కంటెంట్ని ఎవరు అప్లోడ్ చేయలేదు అన్న విషయము నీకు అర్థమవుతుంది. ఇలాంటి కంటెంట్ నాకు తెలిసినందువరకు అయితే నాకు నేనే గొప్ప అని అస్సలు అనుకోను. నన్ను మించిన వాళ్ళు ఇంకెంతోమంది ఉంటారు, కానీ నాకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే నా సందేశం ఖచ్చితంగా ఇంకొకరికి ఉపయోగపడాలి అన్న టాపిక్ పైన, అన్న ఆలోచన పైన నేను ఉంటాను. నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. జై భీమ్. చెప్పితే బ్రెయిన్ స్టెమ్ చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మిత్రమా. అంటే చిన్న మెదడుకు తాకింది, ఆయనకు సమస్య వచ్చింది అని అంటుంటారు. అంటే నువ్వు హెల్మెట్ని ధరించడం అస్సలు మర్చిపోకు. అరే నీకు ఫ్యాషన్ కాదు ముఖ్యమా, నువ్వు పోతుంటే ఎవరైనా చూడడం ముఖ్యం కాదు, నువ్వు హెల్తీగా ఉండడం ముఖ్యం. నీ పైన ఎంతమంది కుటుంబం ఆధారపడి ఉన్నారు అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకో. అలాగే అరే నా పైన ఎవరు ఆధారపడ్డారంటే అది నీ యొక్క పర్సనల్ ఇష్యూ, కానీ ఒక్కసారి ఆలోచిస్తే నీ తల్లి, నీ తండ్రి, నీ తమ్ముడు, నీ అన్న, మన పిల్లలు, అలా దాదాపు ప్రతి ఒక్కరూ మన పైన డిపెండ్ అవుతారు. ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఈ ప్రపంచానికి నువ్వేమి చేయాలి, నీ యొక్క దేశానికి నువ్వేం చేయాలి, నీ యొక్క రాష్ట్రానికి ఏం చేయాలి, నీ యొక్క ప్రాంతానికి ఏం చేయాలి అంటే దట్స్ అప్. నువ్వు దీనిపైన డిపెండ్ అవుతావు. నీపైన డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే నువ్వు దీనిపైన డిపెండ్ అవ్వాలన్న విషయం కూడా ఉంది. అంటే వాళ్ళందరినీ బాగా చూసుకోవాలంటే ఏం చేయాలి అంటే నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటేనే చరిత్రను, అంటే నీ యొక్క హెల్త్ని, నీ యొక్క దాన్ని సృష్టించగలుగుతావు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యూట్యూబ్. ఇలాంటి కంటెంట్ని నేను అప్లోడ్ చేయాలన్నా నాకు ఒక ఐడియా వచ్చిందంటే అది యూట్యూబ్ ఉండడం వల్లనే. కాబట్టి యూట్యూబ్కి థ్యాంక్స్. అలాగే నా వీడియోస్కి రీచ్ వస్తలేదు, నేను బాధపడను. ఎందుకంటే రీచ్ చేస్తే ఒకరికి మినిమం ఒకరు చూసి నా వీడియో ఉపయోగపడ్డదంటే నాకు సంతోషం. ఓకేనా? ఖచ్చితంగా నాకు వ్యూస్ రావాలని ఉంది, ఎందుకంటే ఆ వీడియో ఎక్కువ మందికి అంతే, ఆ వీడియో వల్ల ఎంతోమంది హెల్తీగా ఉంటారు అన్న విషయం నాకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు చేరే విధంగా ఒక షేర్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొడితే వ్యూవర్షిప్ అనేది పోతుంది. వీడియో చూస్తుంటే ఆ వీడియోని కట్ చేయక, వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోకు, ఆ కంటెంట్ చూడు. ఆ కంటెంట్ వల్ల నీకు ఉపయోగాలు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించు. ఆ కంటెంట్ మొత్తం చూసాక వీడియో నచ్చకపోతే ఒక డిస్లైక్ చేసి పడే, అంతేగాని ఆ వీడియోని చూడకపోతే వ్యూ డ్యూరేషన్ అని పడిపోతుంది మిత్రమా. నువ్వు ఏమనుకుంటావు అంటే అరే ఇది తర్వాత చూద్దామని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు సగం చూసి వదిలేసావనుకో, కొంచెం చూసి వదిలేసావనుకో వ్యూ డ్యూరేషన్ అనేది డౌన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ ఆల్టర్నేషన్ ఏమనుకుంటుంది అంటే అరే వీడియో బాగాలేదు కావచ్చు, వాడు వదిలేసాడు అన్న ఆలోచనలో యూట్యూబ్ ఉంటుంది. అది టెక్నాలజీ మన మనసులో. మనను ఎవరు నియంత్రించారు, మనమే నియంత్రించుకుంటాం. కాబట్టి మనం వీడియో చూద్దాం, వీడియోస్ వల్ల ఏం ఉపయోగం ఉన్నది అన్నది వేరే వాళ్ళకి చెప్దాం, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేద్దాం. వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళు హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలంటే అందరు బాగుండడానికి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. ఓకేనా? ప్రధాన మెదడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మిత్రమా, దీంట్లో 86 మిలియన్ల సెల్స్ ఉంటాయి మిత్రమా. మన భావోద్వేగాలను, మన ఆలోచనలను మరియు మన స్ట్రెస్ని అన్నిటినీ మనం ఆలోచించే విధంగా చేసేదంతా ఇది మిత్రమా. 86 మిలియన్ల సెల్స్ అంటే ఆ యొక్క 86 మిలియన్ల సెల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఏం చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే వెనుక భాగం మిత్రమా, వెనుక భాగంలో ఏముంటుందంటే స్టెమ్ నారు అంటుంది. మన వెన్నుపూసకు మరియు వెన్నుపూసకు అటాచ్ అయి ఉంటుంది, మరియు దీది చేసే పనులు ఊపిరితిత్తులు, గుండె వాటికి చేస్తుంది అన్నమాట.